శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు మీకు మంచి మొక్కను పరిచయం చేస్తానండి. ఇది మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది. ఈ మొక్కని మధుకామిని అని పిలుస్తున్నారు, ఇంకా ఏయో పేర్లు కూడా ఉన్నాయి. అయితే నేనేమి కొని తెచ్చింది కాదండి. ఇంత మొక్క అవి పువ్వులు పూయాలంటే టైం పెడుతుందండి. దీనికి అదే అంటారు కదా, విత్తనాలు కూడా వస్తాయి. అయితే నా నేస్తం ఉందండి ఇక్కడ, నాకు తెలిసిన అమ్మాయి. వాళ్ళ ఇంట్లో 2 మొక్కలు ఉన్నాయన్నమాట. అమ్మాయి మొక్క పట్టుకెళ్తానే వీడియో ఇది తీసుకోవటానికి అన్నాను. అయ్యో తీసుకెళ్ళండి చిన్నమ్మగారు అంది. అంటే సరే అనేసి నేను చంకన పెట్టుకుని తెచ్చేసానండి, తెచ్చేవాళ్ళు ఎవరో లేక. అప్పటికి మొగ్గలతో ఉందన్నమాట. ఇలా పువ్వులు ఇస్తుంది, మీకు చూపిందాము అనుకున్నాను. ఇది తెచ్చి వారం కూడా అవ్వలేదండి. సరే పువ్వులు ఇడుస్తుంది తీద్దామంటే నల్లగా కరుదోపమయ్యి పట్టేసింది. ఆవిడ చెట్ల కింద పెట్టేసింది అనమాట. చెత్త చెదారం ఉంటే శుభ్రంగా నీళ్ళతో కడిగేసాను అనమాట అండి. దీన్ని ఆకులు అయ్యి చక్కగా కడిగేసాను. మరనాడికి ఈ మొగ్గలన్నీ కూడా నల్లగా మాడిపోయి రాలిపోయినాయండి. ఇలా ఇప్పుడు ఎలా ఎన్ని పువ్వులు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ మొగ్గలే ఉన్నాయి. అబ్బో ఇలా అయింది ఏంటి, నేను ఎందుకు తెచ్చాను అనవసరంగా, మొక్క దగ్గరే ఉంచవలసింది అని చాలా ఫీల్ అయ్యానండి. 2 డేస్, 3వ రోజుకి మొగ్గలు వచ్చేసినాయండి మళ్ళీ చక్కగా. ఏంటంటే నేను ఇచ్చే పోషకాల గురించి చెప్పాలన్నమాట. అది నేను ఎలా అంటే, నేను కాంపోస్ట్ తయారు చేసుకుంటానండి. దేవుడి దగ్గర మాగిపోయిన పువ్వులు, తర్వాత కలినీళ్ళు, తర్వాత పుల్లట మజ్జిగి, తర్వాత కాయగూరల తొక్కు, పువ్వులు మగ్గించిన కాంపోస్టు, అవన్నీ తయారు చేసి నా దగ్గర ఉంటాయి. చక్కగా ఈ కవర్ తీసేసి, ఆవిడ సంవత్సరం నుంచి కవర్లో అలా ఉంచేసింది, పెద్ద పెద్ద దిమ్మలతో ఉంటే కవర్లు తీసేసి చక్కగా మంచిగా మట్టేసేసి, ఇదిగో చూసారా దీన్ని నల్లగా ఉన్నదంట నేను తయారు చేసుకున్న మట్టి మాట వేసేసి చక్కగా నీళ్ళు అయితే అస్సలు పోయలేదండి. ఆ అమ్మాయి ఊరెళ్ళింది కూడా. అయ్యో అనేసి కొంచెం నీళ్ళు వేసేసి ఉంచి దీన్ని ఇందులో పెట్టేనా అలా అయింది. సరే తెచ్చేసాను అనవసరంగా, నాకు బాధ కలిగిందా. మొగ్గలు 2 డేస్కి వచ్చేసినాయండి, పువ్వులు ఇడిచేసినాయి. నేను ఇంతకీ తెచ్చి వాళ్ళ ఇంటి నుంచి వారం పూర్తి అవ్వలేదు, ఇంకా రోజు గుర్తు రావట్లేదు కానీ లక్షవారం అండి, లక్షవారం. చక్కగా ఈ రోజుకి వారం సరిగ్గా తెచ్చుకుంటా. కానీ అవి చిన్న చిన్న మొగ్గలు, చిన్న చిన్న పువ్వులు ఇడిచేయండి. మరి నేను వేసిన కాంపోస్ట్కి ఏమో ఇంత చాలామంది చూపిస్తున్నారు కానీ ఇంత పెద్ద పువ్వులు ఎవ్వరూ చూపించలేదు. ఇది మంచి స్మెల్ అండి, చూడటానికి నిమ్మ చెట్లా ఉంటుంది. నిమ్మ పువ్వులు కూడా స్మెల్ వస్తాయి, కానీ ఈ స్మెల్ వేరు. మనం గార్డెన్ పెంచుకునే వాళ్ళు తప్పనిసరిగా ఈ మొక్కను పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మంచి స్మెల్కి కొన్ని కీటకాలు రావు. మరి ఈ గార్డెన్కి మంచి అందం వస్తుంది. నాకు చిన్న గార్డెన్ ఉందండి, దాని గురించి మీకు వివరంగా చెబుతాను. ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాను. ఈ మొక్క గురించి ప్రత్యేకంగా చెబుతున్నానండి. మధుకామిని మొక్క ఎంత బాగుందో చూసారా, ఇది చూడటానికి చాలా ఖుషిగా ఉంది కదా. నేను ఇచ్చే పోషకాలకి ఈ మొక్క చాలా పెద్దగా అయిపోయి మనల్ని ఇబ్బంది పెడుతుంది అనేది ఏమీ ఉండదండి. పెద్ద మొక్క అయిపోదు, ఇలా చిన్నగా ఉండగానే మనకు కనివింది చేసేస్తుంది. ఇలాగా చక్కగా పువ్వులు విడిచేసి చూసారా, మంచి స్మెల్ అండి, చాలా మంచి స్మెల్. చెట్టు చూడటానికి అందంగా చాలా బాగుందండి. ఏదో మల్లె పువ్వులు మల్లెంటి పూస్తే ఎలానో, కానీ చాలా ఒక్క రేఖ కూడా పట్టుకుంటే మంచి స్మెల్. అది చేతిలో ఉంటే ఎంత స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది. మాకు అటు ఇటు ఇటు అటు 4 రోడ్లు పలకలాగా ఉన్న పలక షేప్లో ఉన్న దాంట్లో ఇల్లు ఉంటుందండి. 4 పక్కల కూడా రోడ్లే, అటు ఇటు బళ్ళు వెళ్తాయో, మోటార్ సైకిళ్ళు, తర్వాత ఏమో ఆటోలు తిరుగుతూ ఉంటాయి, ఆబ్జెత్తూ ఉంటానన్నమాట. కానీ మధుకామిని మొక్క చాలా వీడియోల్లో చెప్పడం జరిగిందండి, చూపించడం జరిగింది, చూశాను. అబ్బో నాకు ఎలా లభిస్తుంది ఇది అనుకున్నాను. ఇదే చెట్టు నుంచి కొమ్మ ఇరుసుకొచ్చి పెట్టానండి, అయితే రాలేదు. దీనికి విత్తనాలు కూడా వస్తాయి చక్కగా. నేను ఇచ్చే కాంపోస్ట్కి ఇంత అందమైన పువ్వులు, ఇంత పెద్ద పెద్ద పువ్వులు పూసినాయి చూసారా చక్కగా. ఇంతేనండి, స్కూల్ అయితే మొదలైపోతుంది, పిల్లలైతే వచ్చేస్తారు, ఇక్కడైతే మొదలైపోద్ది. ఉదయం కాబట్టి గబగబా తీసేస్తున్నానండి. మాకు ఎలక చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి, 4 రోజుల నుంచి మట్టి తవ్వేస్తూ ఉంది. చూసారా, నచ్చిందా? ఈ మధుకామిని మొక్క మీరు కూడా కొనుక్కుని తెచ్చుకోండి. నర్సరీలో దొరుకుతాయండి, దొరకకుండా ఉండవు. మంచి క్వార్టర్స్ మొక్క మాట, కానీ దీనికి మంచి ఎండ ఉండాల్సింది. ఇక్కడ బాగా ఎండ తగులుతుందని పెట్టానండి. పువ్వులు అయితే చాలా పెద్దగా విడిచినాయండి నేను ఇచ్చే పోషకాల వల్ల. ఇది మాత్రం చెప్పగలను నేను. చూసారా, ఏమి ఇస్తాను అనేది చూపించి మరి మీకు వీడియో పెడతాను. మీరు పైసా ఖర్చు లేకుండా ఆ పోషకాలు ఇస్తే మొక్కలు అనేది హెల్తీగా చాలా ఖుషిగా పెరుగుతాయి. చూసారు కదా, నచ్చింది కదా. మధుకామిని మొక్క తెచ్చుకుని మీ గార్డెన్లో పెట్టుకుంటారు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.